అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఒక వ్యక్తి మనల్ని అడిగినటువంటి క్వశ్చన్ ఏమిటంటే, మా తల్లిదండ్రులు నాకు ఏమీ ఇవ్వలేదండి అని చెప్పి ఒక వ్యక్తి చాలా బాధపడిపోతూ ఉన్నాడు. అయితే నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఏమైనా ఆస్తి ఏమైనా ఇవ్వకపోతే వీళ్ళు బాధపడిపోతూ ఉండాలా అనేది ఇక్కడ ప్రశ్న. అయితే నిజంగా ఏ తల్లిదండ్రులు ఎవరికి ఆస్తి ఇవ్వకపోయినా ఎవరు బాధపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఉదాహరణకు నేను చూడండి, మా తండ్రి కూడా నాకేమీ ఆస్తి అనేది ఏమీ ఇవ్వలేదు. ఇంకా మా తండ్రి అప్పులు పాలైపోతే కొంచెం పొలం ఉంటే ఆ పొలం అమ్ముకొని నాయన శుద్ధంగా ఆ అప్పులన్నీ కట్టేయని చెప్పానే కానీ నువ్వు నాకేమీ ఇవ్వలేదు, నువ్వు ఎందుకు ఇవ్వలేదు అని నేను ఏడవలేదు. ఇంకా సంతోషపడ్డాను. ఇంకా మా తండ్రితో నేను ఒక మాట చెప్పాను. ఏం మాట అంటే, నాకు ఆస్తి ఇవ్వకపోయావు, నాకు కాళ్ళు చేతులు ప్రాణము ఇచ్చావు, అంటే పెద్ద ఏదాకా నన్ను పెంచావు, అదే సంతోషం. ఇప్పుడు నాకు తెలివితేటలు వచ్చి నేను సంపాదించుకొని నేను బతుకుతాను, నువ్వు నాకేం ఇవ్వలేదు అని నేను చెప్పాను అనమాట. ఇంతే సింపుల్. ఏ తల్లిదండ్రుల మీద కూడా ఆస్తి ఇవ్వలేదని బాధపడకూడదు. ఇంకా మనకు మంచి జన్మ ఇచ్చి మనల్ని మంచిగా చూసుకునే దానికి మనం ఏం చేయాలంటే వాళ్ళకి కృతజ్ఞతగా ఉండి, వాళ్ళు ఒక ముసలితనంలో వాళ్ళు లేవలేనటువంటి పరిస్థితుల్లో మనం వాళ్ళని మంచితనంగా చూసుకోవాలి. ఇది కరెక్ట్ అనమాట. కావాలంటే నా అభిప్రాయం కాదు, కొందరిని కూడా అడుగుతాను క్వశ్చన్స్, వాళ్ళు కూడా ఏం చెప్తారనేది దీని గురించి మనం చూద్దాం. ఇంకా మధ్యాహ్నం పూటక చదువుకోమంటే వీళ్ళు చేసే పని చూడు. అంతా ఫ్రీ ఫైర్ ఆడుకుంటా ఉన్నారు. సరే, ఇదంతా కామెడీ కాదు, కానీ నేను మామూలుగా సీరియస్ ఒక క్వశ్చన్ అడుగుతాను. కామెడీ కాదు. ఇప్పుడు చాలామంది ఎలా ఉంటారంటే, మా ఇంట్లో తల్లిదండ్రులు నాకు ఏమీ డబ్బు లేదని సమాజం మీద పడి చాలామంది ఏడుస్తూ ఉంటారు. అవునా కదా? చాలామంది చూసుంటారు మీరు, తల్లిదండ్రులు ఆస్తి లేదని చెప్పి. ఇప్పుడు మీ ఇంట్లో తల్లిదండ్రులు కూడా మీకు ఏమైనా ఆస్తికి పోతే మీరు బాధపడతారా? నా కాళ్ళు చేతులు ప్రాణం ఇచ్చారు సార్లే, నేను ఎట్టో ఒకటి బతికేస్తాను అనుకుంటారా? కాళ్ళు చేతులు ఇచ్చారు, ప్రాణం బతికేస్తాం, ఎట్టో హాయిగా బతికేస్తాం. అంతే, సేమ్, అంతా సేమ్. అప్పులు కూడా ఉంటే చాలు, అంతే, ఇబ్బంది ఏమి లే. అది ఇక్కడ విషయం ఏంటంటే, మా ఇంట్లో నా తండ్రి కూడా నాకేమీ రూపాయి ఆస్తి ఇలా కాతే ప్రాణం ఇచ్చాడు, కాళ్ళు చేతులు ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం పుడతాం కదా, పుట్టగానే ఏదో కుప్ప తోటలో పడేయకుండా ఏదో పెంచాడు, తెలివితేటలు ఇచ్చాడు, చదువు ఏదో ఇచ్చాడు, కొంచెం తెలివితేటలు ఇవ్వడం వల్ల ఎట్టో కూడా బతికేస్తాం. కాకపోతే ఇక్కడ సమాజంలో కొందరు ఎలా ఉంటారంటే, అంటే కష్టపడి పని చేసుకోలేక సమాజం మీద పడి మా ఇంట్లో నాకు ఏమీ లేదు ఏందని చెప్పి ఆడస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరంటే, నీ దృష్టిలో ఎవరంటే వాళ్ళు ఏమనుకుంటావు నువ్వు? సోమవారపోతులు అంతేనా? అంతే, సోమవారపోతులు అనుకుంటావు అంతేనా? లేజీగా ఉంటారు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకంలే. అది నా తల్లిదండ్రులు నాకు ఏమీ లేదు అని చెప్పి ఏడవడం. సరే, ఒకవేళ ఎవరైనా ఏడ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, ఆ ఏడ్చేటటువంటి ఇప్పుడు మగవాళ్ళే కొందరు ఏడుస్తుంటారు. అటువంటి వాళ్ళని నమ్ముతావా? నమ్మవు. ఏడ్చేవాడిని ఎవరైనా నమ్ముతావా? నమ్మవు. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితం అందరూ హ్యాపీగా ఉన్నారా లేదా? ఏమంటావా? అంతా హ్యాపీగా ఏదో రోజు గడుస్తుంది, అయిపోద్ది, పోతూ ఉంటాం. రోజు గడుస్తుంది, అయిపోద్ది, పోతూ ఉంటాం. వాస్తవం ఇది. సబ్జెక్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కడు కూడా దేవుడు ఇచ్చినటువంటి లైఫ్ హ్యాపీగానే ఉంటాడు, ఏదో ఒక విధంగా హ్యాపీగా ఉంటాడు. ఎప్పుడో ఒకసారి ఏంటంటే కొంచెం కష్టాలు అనేది మనిషికి వస్తాయి, అంతేగాని ఇప్పుడు నేనేం చెప్తానంటే, తల్లిదండ్రులు మనకి కాళ్ళు చేతులు మాత్రం ఇస్తారు. వాళ్ళు రూపాయి ఇవ్వకపోతేనే మన జీవితం మీద మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం ఎలా సంపాదించుకోవాలి, ఎలా ఉండాలి అని కాన్ఫిడెన్స్ వచ్చి మనకి ఇంకా తెలివితేటలు అనేది పెరుగుతాయి. అవునా కదా? అది ఓకే, అంతే.